అతిగా ద్వేషించే పరిస్థితి నుంచి అతిగా ద్వేషిస్తూ వారిని నిందిస్తూ అవమానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నుంచి నీవు బయటికి రావాలని వాక్యం సెలవిస్తా ఉంది. అతి ద్వేషంగానే ఉంటా ఉన్నావు, పైకి మాత్రం ప్రేమ చూపిస్తున్నావు, పైకి నటిస్తున్నావు, పైకి ఎంతో మంచిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నావు. కానీ నీవు వారు వెళ్ళిపోయిన తర్వాత ద్వేషపు మాటలు, ద్వేషపు క్రియలు, ద్వేషపు పనులు చేస్తూ అతి ద్వేషులుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎవరినైతే నువ్వు ద్వేషించావో వారి పేర్లు రాసుకుని వారి కొరకు ప్రార్థన చేసి వారిని క్షమించమని క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు, సమాధానం కలిగిస్తాడు. క్రీస్తు ఇచ్చేటువంటి క్షమాపణను పొందుకుంటాం, పరలోకపు ఆనందాన్ని పొందుకుంటాం, దైవం యొక్క ఆ మనసుని పొందుకుంటాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.